మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవాతి దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకటి చక్కటి అంశాన్ని నేర్చుకుని మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుండి నేర్చుకునే అంశము ఏమిటి అని ఒకసారి మనం పరిశీలిస్తే, ప్రియులారా, మనం నేర్చుకునే అంశము యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి. మరి సంఘానికి వచ్చినటువంటి మనము ఎలా ఉన్నాము? అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారా? ఎందుకంటే మనము సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, మరి దేవుని కృపలో ఉన్నటువంటి మనము, మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉన్నాము. కాబట్టి మరి దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు మనం ఎలా ఉండాలట? సంతోషంగా ఆనందంగా ఉండాలని మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే అదేవిధంగా మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ చూస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకునేటటువంటి అంశం ఏంటని తెలుసుకున్నామంటే, బాప్తిస్మము మరి యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు తీసుకోవాలి ఏంటంటే మన అంశం ఏంటండి? యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి. అయితే ప్రియులారా, మనం పరిశీలించే అయితే బాప్తిస్మం విషయంలో మనం చూస్తూ ఉంటే ఈరోజు కూడా అసలు మరి ఏ నామంలో బాప్తిస్మం తీసుకోవాలి, మనకు ప్రియులారా మరి అపోస్తులు ప్రవక్తలు మరి ఏ నామంలో బాప్తిస్మం ఇచ్చారు అనేటటువంటి విషయాన్ని మనకు తెలియకుండా ప్రియులారా చాలా వాటికి ఇప్పటి వరకు ప్రియులారా మనం పరిశీలన చేస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ప్రియులారా, మనం చూస్తూ ఉంటే మరి వాళ్ళు బాప్తిస్మం ఇచ్చేటటువంటి విషయాన్ని మనం గమనిస్తే ప్రియులారా, మనము మరి వాక్యాన్ని చెప్తున్నది ఒకటి, మరి వారు బాప్తిస్మం ఇస్తున్నది ఇంకొకటిలాగా మనకు కనబడుతూ ఉంది. అయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం ఎందుకు పొందాలి అనేటటువంటి అంశాన్ని మనము నేర్చుకుందాం. అయితే ప్రియులారా, దీన్ని నేర్చుకున్న ముందు మొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన ముందు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఏంటి ఆ 2 ప్రశ్నలు అంటే ప్రియులారా, అసలు మరి యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం ఎందుకు పొందాలి? మన రెండో ప్రశ్న ఏంటంటే, అసలు బాప్తిసం ఎందుకు పొందుకోవాలి? ఇది మనం ముందున్నటువంటి 2 ప్రశ్నలు. యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం ఎందుకు పొందాలి, అసలు బాప్తిసము మరి ఎందుకు పొందాలి, ఇది మన ముందున్నటువంటి 2 ప్రశ్నలు. అయితే ప్రియులారా, ఈ 2 ప్రశ్నల గురించి మనం తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. మొదట అసలు బాప్తిసం అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే ప్రియులారా, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారా, పుట్నోట్లో మనం పరిశీలిస్తే ప్రియులారా, పునఃస్థితి సంబంధమైనటువంటి స్నానం. అంటే బాప్తిసం అంటే ఏంటంట? పునఃస్థితి సంబంధమైనటువంటి స్నానము. ఇక్కడ మనం పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము. ఏంటి ఈ పునఃస్థితి సంబంధమైన స్నానము, ఏంటి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము, దీని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేసుకుంటే మరి బాప్తిసం పొందుకోవడం అంటే మరి క్రొత్తగా జన్మించడము, దేవుని రాజ్యంలో ప్రవేశించడము. ఏంటంటే బాప్తిసం తీసుకోవడం అంటే ఇంకా క్రొత్తగా జన్మించడము, ఆత్మ మూలంగా జన్మించడము, దేవుని రాజ్యంలో ప్రవేశించడము. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న కాలంలో నికోదేముకు ఒక సందేహం వచ్చింది. అయితే ప్రియులారా, మరి నేను దేవుని రాజ్యంలో చేరాలి అంటే నేను ఏం చేయాలి అని అతను అనుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ప్రియులారా, ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు వారు నికోదేముతో ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అంటే, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మిస్తే తప్ప మరి దేవుని రాజ్యంలో ప్రవేశించేటటువంటి పరిస్థితి లేదు. అందుకు మరి నికోదేము అంటున్నాడు, ముసలివాడనైనా నేను మరి ఎలాగ జన్మించగలను, తల్లి గర్భంలోనికి మరి వెళ్ళి 2 మారు జన్మించాలంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నా, అలాగా కాదు, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ప్రియులారా, మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాల్సిన వారమై ఉన్నాము. అయితే శరీరం మూలంగా జన్మించినది శరీరము,
ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. అంటే శరీరం మూలంగా జన్మించినటువంటి జన్మ ఉన్నది, ఆత్మ మూలంగా జన్మించినటువంటి అంటే శరీరం మూలంగా తల్లి గర్భం నుండి మనం వస్తున్నాము. మరి ఆత్మ మూలంగా ఎలా జన్మించాలంటే బాప్తిస్మంలో జన్మిస్తూ ఉన్నాం. అందుకే పిల్లలు శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసలు ప్రియులారా ఆత్మ మూలంగా జన్మించడం ఎందుకు? మరి మనం ఇంతకుముందు ఆత్మ మూలంగా జన్మించి ఉండలేమా? అసలు ఎందుకు మనము ఆత్మ మూలంగా జన్మించాలి అనేది దాని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఇది తెలుసుకోవాలంటే మొదట దేవుని యొక్క సంకల్పం ఏంటి అనేది మనకు అర్థం కావాలి. ఎందుకు మనం ఆత్మ మూలంగా జన్మించాలి? ఎందుకు నీటి మూలంగా ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప మరి దేవుని రాజ్యంలో చూడలేడు, దేవుని రాజ్యాన్ని చూడలేడు అని యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు? మరి మనం ఆత్మ మూలంగా జన్మించలేమా? అసలు ఏంటి అనేది ప్రియులారా దీన్ని తెలుసుకోవాలంటే ముందు దేవుని యొక్క సంకల్పాన్ని మనం తెలుసుకోవాలంటే ప్రియులారా దేవుడు జగత్తుకి పునాది వేయబడక మునుపు అతను ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. దేవుడు ఏంటంటే తనకు అనేక మంది కుమారులు కావాలి. ఎక్కడ ఉండాలంటే తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి. మరి తన కృపా మహిమకు కీర్తి కలిగేలాగా కీర్తి తెచ్చేటటువంటి కుమారులు నాకు కావాలని తండ్రి మరి జగత్తుకు పునాది వేయబడక మునుపు ఒక సంకల్పాన్ని సంకల్పించి మరి యేసుక్రీస్తులో తనకు అనేక మంది కుమారులు కావాలని కోరుకున్నాడు. ఈ మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 వచనాల్లో రాయబడి ఉన్నాయి. అయితే ప్రియులారా ఇంకా మనం పరిశీలిస్తే మరి ఆ సంకల్ప ప్రకారమే దేవుడు ఏం చేశాడంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు మరి నరుని నిర్మించాడు. ప్రియులు ఇక్కడ ఆదికాండం 1:26-27 వచనాల్లో మనం పరిశీలిస్తే అక్కడ రాయబడింది ఏంటంటే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులం చేయదము అని అనుకున్న తర్వాత ప్రియుల దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడట. ఎలా అంటే దేవుని స్వరూపమందు వాని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను సృజించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఈ సంకల్ప ప్రకారం దేవుడు భూమిని కలగజేసి మరి దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో మరి ఆదం అవ్వలేమో ప్రజలుగా ఉంటే తండ్రి అయిన దేవుడేమో రాజుగా ఉన్నాడు. ఈ దేవుని రాజ్యంలో ఆదం అవ్వలు ఎలా ఉన్నారంటే దేవుని కుమారులుగా ఉన్నారు, మరి దేవునికి వారసులుగా ఉన్నారు. ప్రియులారా దేవుని నీతిని జరిగించేవారుగా ఉన్నారు, దేవుని మహిమలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని రాజ్యంలో దేవుని ప్రజలుగా ఉండాలంటే వారికి ఒక ఆజ్ఞ కావాలి. ఏంటి ఆ ఆజ్ఞ అనేది మనం మొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, మరి దేవునితో సంబంధం కలిగి ఉండాలి, మరి దేవుని కుమారులుగా ఉండాలి, దేవుని యొక్క పరిశుద్ధతకు దేవుని యొక్క మహిమకు కలిగిన సమస్తానికి వారసులుగా ఉండాలి అని అంటే దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆ ఆజ్ఞ అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా దేవుని ప్రజలుగా ఉండాలంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి జీవించాలి. అదే ఆజ్ఞ ఇక్కడ దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ఆజ్ఞని ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుడు మరి ఆదమ అవ్వలను ఏదోను తోటలో ఉంచాడు. ఏదోను తోటలో ఉంచి వరకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటి ఆ ఆజ్ఞని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలంను నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలంను కూడా నువ్వు తినవచ్చు. కానీ క్షమించాలి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలను నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చేస్తావు. అంటే ఆహారానికి సంబంధించినటువంటి వృక్ష ఫలాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, వీటిని నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును. కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం నువ్వు తినకూడదు, వాటిని తినదినమున ఏమవుతుంది అంటే నువ్వు నిశ్చయంగా చచ్చావు, అంటే నిశ్చయంగా చచ్చదావు అనేటటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. అయితే ప్రియులారా ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించలేదో అప్పటి వరకు వీరిద్దరు ఎలా ఉన్నారంటే దేవుని కుమారులుగా ఉన్నారు, దేవుని రాజ్యంలో ప్రజలుగా ఉన్నారు, మరి దేవునికి వారసులుగా ఉన్నారు, దేవునికి కలిగినటువంటి మహిమకు దేవునికి కలిగినటువంటి గుణలక్షణాల్లో మరి స్వభావంలో దేవుని కృపలో మరి ఎదుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా ఇక్కడ నిశ్చయం మరి ఎందుకు అక్కడ మీరు ఈ పండును తినదినమున నిశ్చయంగా చచ్చెదరని అంటే ఎప్పుడు అక్కడ చచ్చెదం అనేటటువంటి ఆజ్ఞాపించాడు కదా, అది దేని గురించి అంటే శరీరం గురించి ఆత్మ గురించి అనేది మనం మొదట గ్రహించుకోవాలి. ప్రియులారా ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించింది శరీరం గురించి కాదు, ఆత్మ మూలంగా ఆత్మ సంబంధమైనటువంటి మరణం గురించి అక్కడ చెప్పినట్టుగా మనకు కనబడతా ఉంది. కానీ ప్రియులారా ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఆదమ అవ్వలు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను కొద్ది కాలం అనుసరించి జీవించారు. తద్వారా ఏం జరిగిందంటే మన స్వనీతిని బట్టి ప్రియులారా ఏం జరిగింది అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వీరు ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైనట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా ఆదికాండము 3:1-6 వచనాల్లో మనం పరిశీలిస్తే అక్కడ సాతాను వారి దగ్గరికి వచ్చి సులువుగా చిక్కులు పెట్టి ఏం చేశాడంటే దేవుడు ఈ తోటలో ఉన్న ఏదైనా వృక్షఫలాన్ని మీరు తినకూడదని చెప్పాడంటే అవును చెప్పాడంటే అక్కడ ఏం చెప్తుండో సాతాను ఇక్కడ 3 చూడండి ఆదికాండము 3 మనము 3 నుంచి చూద్దాం. అయితే ఆ తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండా ఉన్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి
తెలియని నేను స్త్రీతో చెప్పింది. చూడండి, దేవుని పోలికలో సృజించబడినటువంటి వారిని, దేవుని మహిమలో ఉన్నటువంటి వారిని అపవాది ఎలా మోసం చేస్తూ ఉన్నాడు సాతాను అనేది మనకి ఇక్కడ కనబడతా ఉంది. 6వ వచనంలో, ఆ స్త్రీ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమునై వివేకమునిచ్చు రమ్యమైన ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చిన అతను కూడా తినను. అంటే తద్వారా ఏమైపోయింది, దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఏమైందంటే పిల్లల ఆజ్ఞ అతిక్రమణ పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో ఆత్మ సంబంధమైనటువంటి మరణము ఈ లోకంలో ప్రవేశించినట్టుగా మనకు అర్థమైంది. ప్రియులరా, మరణం వచ్చేసింది భూమి మీద, దేవుని రాజ్యము మరి లేకుండా పోయింది. మళ్ళీ దేవుడు తన కుమారులుగా చేసుకోవాలని దేవుడు మళ్ళీ ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనిన ఆత్మను తిరిగి బ్రతికించాలని మళ్ళీ దేవుడు ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. ప్రియులారా, ఆ సంకల్పాన్ని సంకల్పించి ఏం చేశాడంటే అబ్రహాంను ఎన్నుకున్నాడు. అబ్రహాంను ఎన్నుకొని ఏదైతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని ఆదమవలు ఎప్పుడైతే అతిక్రమించారో దేవుని రాజ్యం అనేది భూమి మీద లేకుండా పోయింది. అంటే దేవుని ఏదైతే ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యాన్ని దేవుడు స్థాపించాడో ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆదమవ్వలు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుని రాజ్యం అనేది ఈ లోకంలో లేకుండా పోయింది. అప్పుడు ప్రియులారా, దేవునితో సమాధాన స్థితి లేదు, ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైపోయారు. కాబట్టి దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని అబ్రహాంకు వాగ్దానం చేస్తున్నాడంటే, నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నేను శపించే వారిని దూషించేదను అని చెప్పి ఇక్కడ నిన్ను దూషించే వారిని శపించేదని అంటాడు. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాంతో అన్నాడు. అంటే అబ్రహాంని ఎన్నుకొని భూమి యొక్క సమస్త వంశములు మళ్ళీ నీ యందు ఆశీర్వదించబడతాయి అంటున్నాడు. పిల్లలు ఇక్కడ ఆదికాండము 12వ వచనంలో మనం పరిశీలిస్తే, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో అన్నాడు. అంటే మళ్ళీ ఎప్పుడైతే ఈ ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైపోయిందో ఆత్మ తిరిగి దాన్ని బ్రతికించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు ఇక్కడ అంటే అబ్రహాంను ఎన్నుకున్నాడు. పిల్లలు, అదేవిధంగా దేవుడు దావీదుకు కూడా వాగ్దానం చేశాడు. దేని గురించి అంటే మళ్ళీ దేవుని రాజ్యాన్ని పునఃస్థితి చేయడానికి ఇక్కడ మళ్ళీ దావీదుకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనంలో మనం పరిశీలిస్తే, ప్రియులరా, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడునా నేను. అంటే అతనికి మళ్ళా నీ సంతానము నీ రాజ్యము నిత్యం స్థిరమవుతుంది అని మళ్ళీ ప్రియులరా దావీదుకు దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దాన సంతానము దేవుడు దావీదుకు చేసినటువంటి ఈ వాగ్దాన సంతానం ఎవరు అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులరా యేసుక్రీస్తు వారు. ఇక్కడ గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం పరిశీలిస్తే, అబ్రహామునకును అతని సంతానములకు వాగ్దానం చేయబడెను, ఆయన అనేకుల గురించి అన్నట్లు సంతానమునకు అని చెప్పక ఒకరి గురించి అన్నట్టే సంతానమునకు అనేను. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. ఏదైతే ప్రియులారా భూమి మీద దేవుని అంటే ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం ఎప్పుడైతే కోల్పోయిందో, దేవుని రాజ్యంలో నీతి నివసించేటటువంటిది ప్రియులారా స్వనీతి ద్వారా మరి అనీతిమంతులుగా అయిపోయారో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు మళ్ళీ తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు, దావీదుకు వాగ్దానం చేసి ప్రియులారా మళ్ళీ తన రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన జరిగించాలని అనుకున్నాడు. ఇక్కడ గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనంలో మనం పరిశీలిస్తే, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన శ్రీయందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రంకు లోబడి ఉన్న వారిని విమోచించటకై మరి ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. అంటే పిల్లలు, ఏదైతే ఆజ్ఞ అతిక్రమణ వల్ల పాపం వచ్చేసిందో ఆ పాపం నుంచి మనల్ని విడిపించడానికి మళ్ళీ దేవుడు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ప్రియులారా, దేవుని సంకల్పాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు తన పనిని ముగించేసి మన కోసం తన ప్రాణాన్ని పెట్టినట్టుగా కూడా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచును. అంటే ప్రియులారా, మనం ఇక్కడ పరిశీలన చేసుకుంటే ప్రియులారా యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం బలిగా అర్పణగా తాను అప్పగించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన యేసుక్రీస్తు పాపానికి బలమైనటువంటి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి శిష్యుల యొద్దకు వచ్చి వారితో చెప్తున్నటువంటి మాట, ఎందుకు మనము ఆత్మ మూలంగా మరి నీటి మూలంగా జన్మించాలి అని అంటే ప్రియులారా, దేవుడు ఏదైతే భూమి మీద ఆత్మ సంబంధం ఇవన్నీ ఇంత మట్టుకి ఇదంతా మనం ఎందుకు నేర్చుకున్నామంటే, దేవుడు మొట్టమొదట మరి తన రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తే ఆ రాజ్యంలో ఆదమవ్వలు ప్రజలుగా ఉంటే
వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే అతిక్రమించారో తద్వారా దేవుని రాజ్యం అనేది భూమి మీద లేకుండా పోయింది. అప్పుడు మళ్ళీ తన రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు మరి యేసుక్రీస్తు వారి గురించి దావీదుకు వాగ్దానం చేశాడు. ముందు అబ్రహాంకి చేశాడు, ఆ తర్వాత దావీదుకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానం ఎవరంటే క్రీస్తు. ఎందుకంటే భూమి మీద మళ్ళా దేవుని యొక్క రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన జరిగించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్టుగా మనకు లేఖనాల్లో చాలా స్పష్టంగా కనబడి వచ్చినటువంటి ఆయన మన కోసం తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే మళ్ళీ ఆజ్ఞ కావాలి. దేవుని యొక్క రాజ్యంలో మళ్ళీ ప్రవేశించాలంటే మళ్ళీ ఆజ్ఞ కావాలి. ఈ ఆజ్ఞ మరి దేవుడు ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? ఆ రాజ్యంలో ఎలా ప్రవేశించాలి అంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత శిష్యుల యొద్దకు వచ్చి ఆయన ఒక మాట చెప్తుంటాను. ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19లో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చు అంటాడు. అంటే ఇక్కడ మనము పరిశీలన చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటి అని అంటే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము, మరి ఆత్మ మూలంగాను నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దాని గురించి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే తండ్రి ఇక్కడ చెప్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చు అన్నాడు. అయితే ప్రియులు ఇక్కడ మనము పరిశీలన చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మరి చెప్పిన వెంటనే అపోస్తులు వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం ఇచ్చారా లేదా అనేది మనం చాలా జాగ్రత్త. ఇక్కడనే చాలా మంది పొరపడుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే దేవుని లేఖనాలను పరిశీలన చేసుకోకుండా, మరి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించకుండా, ఇదేంటంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పాడు కదా, మేము దీన్నే ఫాలో అవుతాము అని చెప్పేటటువంటి వాళ్ళు ఈరోజు కూడా చాలామంది ఉన్నారు. మరి ఇస్తున్నటువంటి బాప్తిసాలు మరి లేఖనానుసారం కాదు అని మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే మీరు లేఖనాలను, మేము చెప్పేటటువంటి లేఖనాలను జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది ఎందుకు అంటే. అయితే ప్రియులారా, బాప్తిసంలో ఏం జరుగుతుంది అనేది మొదట మనం గ్రహించుకోవాలి. ఏం జరుగుతుందంటే ఏదైతే ముందున్నటువంటి స్థితి ఏదైతే ఉందో, ఏది ముందున్నటువంటి స్థితి అంటే ఆదమవ్వలు ఆజ్ఞ అతిక్రమించక ముందు ఎలా ఉన్నారు? దేవుని ప్రజలుగా ఉన్నారు, దేవుని కుమారులుగా ఉన్నారు, దైవ కుమారులుగా ఉన్నారు, దేవుని యొక్క రాజ్యంలో ఉన్నారు, పరలోక పౌరసత్వం కలిగినటువంటి వారు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో ఏం జరిగింది అంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోరు, అంటే దేవునితో సత్సంబంధం అనేది పోగొట్టుకున్నారు. మరి తిరిగి దాన్ని సంపాదించుకోవాలి. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏంటి అంటే మళ్ళీ దేవునితో సమాధాన స్థితి పడాలి. అప్పుడు మరి సమాధాన స్థితి పడేది ఎలా పడాలి అంటే యేసుక్రీస్తు వారు బాప్తిస్వం గురించి చెప్పాడు. ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప మరి పరలోకం అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించేటటువంటి పరిస్థితి లేదని. మరి ఇక్కడ బాప్తిసంలో మరి ఏం జరుగుతుందంటే ముందున్నటువంటి స్థితిని ఏదైతే ఆదమవ్వలు పోగొట్టుకున్నారో, దైవ కుమారత్వని, దేవుని రాజ్యంలో ఉండే పరిస్థితిని, దేవుని కుమారులుగా ఉండే పరిస్థితిని పోగొట్టుకున్నారో, తిరిగి మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా అయ్యేటటువంటి పరిస్థితిని దేవుడు రాజ్యంలో మళ్ళీ దేవుని రాజ్యంలో చేర్చబడేటటువంటి పరిస్థితి దేని ద్వారా జరుగుతుంది అంటే బాప్తిసం ద్వారా మళ్ళీ దేవుని రాజ్యంలో ప్రవేశించేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మరి దీన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయకపోతే, మరి ఈ బాప్తిసమే మనకు అర్థం కాకపోతే, మరి మనము క్రైస్తవులను పేరు పెట్టుకొని కూడా మనం దేవుని రాజ్యంలో ఉన్నామా లేమా అనేది మనకే మరి అర్థం కానటువంటి పరిస్థితుల అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే మనం ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు చెప్పిన వెంటనే శిష్యులు వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిసం ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా రాయబడి ఉందా? లేదు. మరి లేనటువంటిది ఇప్పటికి కూడా అదే బాప్తిస్మాన్ని ఇవ్వడం ద్వారా మరి ఏమన్నా ప్రయోజనమా? ఏదైతే ముందున్న స్థితిని పొందుకుంటున్నారంటే వీళ్ళు ఎంత మాత్రం పొందుకుంటలేదు. ఎందుకంటే ప్రియులారా, ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది అనేది కూడా అర్థం కావాలి. మెయిన్ పాయింట్ చాలామందికి బాప్తిసంలో అర్థం కాంతి ఏంటంటే సంఘానికి బాప్తిసము ఆజ్ఞ కింద ఎప్పుడు వచ్చిందనే విషయం కూడా ఇప్పటికి కూడా చాలామందికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది, తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు వారు మీరు వెళ్ళి అంటే తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక మాట చెప్తున్నాడు. వెంటనే వెళ్ళి వాళ్ళు బాప్తిసం ఇవ్వలేదు. ఏం చెప్పాడు అంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందేంత వరకు ఎక్కడ నిలిచి ఉండాలట? పట్టణంలోనే నిలిచి ఉండుడి అని వారితో చెప్పాను. ఎందుకు పైనుండి శక్తి పొందుకోవాలి? వెంటనే వెళ్ళి చెప్పొచ్చు కదా, ప్రకటించవచ్చు కదా అంటే కాదు, పైనుండి శక్తి పొందుకోవాలి. ఆ పైనుండి శక్తి పొందుకునేంత వరకు మరి ఎక్కడ ఉండాలంటే పట్టణంలో. అంటే పైనుండి శక్తి అంటే దేన్ని పొందుకుంటున్నారు వీళ్ళు? పరిశుద్ధాత్మను
పొందుకునేంత వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండడని ఈ మాట లూకాసు వార్త 24:49 చెప్తా ఉన్నాడు. ఇంకో మాట మనం పరిశీలిస్తే ప్రియులారా, అపోస్తుల కార్యం 1:8 చాలా అద్భుతమైన వివరణ ఇచ్చాడండి. ఏంటి అంటే ఇక్కడ ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని అతను చెప్పను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో అప్పుడే సమరయ భూదిగంతముల వరకు సాక్షులై ఉండేటటువంటి పరిస్థితి. పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు వాళ్ళు పట్టణంలోనే ఉండాలి. ఎందుకంటే అప్పుడు వెళ్ళి ఎక్కడ కూడా వాళ్ళు సువార్త ప్రకటించలేదు, బాప్తిసం ఇవ్వలేదు. ఎప్పటి వరకు ఇవ్వలేదు, ఎప్పటి వరకు సువార్త ప్రకటించలేదు అంటే పైనుండి శక్తి పొందుకునేంత వరకు అపోస్తులు ఎక్కడ కూడా సువార్త ప్రకటన చేయలేదు. అందుకే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గురించి ముందే చెప్పాడు తన శిష్యులకు. ఏమని చెప్పాడు? ఇక్కడ యోహాను సువార్త 14:16-26 మనం పరిశీలిస్తే, నేను తండ్రిని వేడుకొందును, ఇక్కడ చూడండి, తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకైన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. అంటే మీతో ఎల్లప్పుడు ఉండాలి. నేను కొద్ది కాలమే ఉండిపోతా, కానీ మీతో ఎల్లప్పుడు ఉండడానికి నేను ఎవరిని పంపిస్తానంటే సత్యస్వరూపైన ఆత్మను, ఆదరణకర్తను పంపిస్తాను. అంటే ఆదరణకర్త అనగా ఎవరు ఆదరణకర్త అంటే తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పవలసిన సంగతులన్నింటిని మీకు జ్ఞాపకం చేయను. అంటే నేను చెప్పవలసినటువంటి సంగతులు కొన్ని ఉన్నాయి, వాటన్నిటిని మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఎవరు జ్ఞాపకం చేస్తారు? పరిశుద్ధాత్ముడి లోకానికి వచ్చిన తర్వాత. అయితే యోహాను సువార్త 16:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైన ఆత్మ. ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు అంటే తండ్రి యొద్ద నుండి వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆయన వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు వరకు మాట చెప్తుండండి. ఇది చాలా మందికి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యోహాను సువార్త 16:7-8 యోహాను సువార్త 16 7, 8, 12, 13 మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను అంటాడు యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో ఏం చెప్పాడు? సత్యం చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళినేడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళినేడ ఆయన మీ యొద్దకు పంపుదును. అయితే మరి పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి 8వ వచనంలో చాలా జాగ్రత్త. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. ఏంటి తీర్పు? యేసుక్రీస్తు ఇంకో మాట ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. అంటే తీర్పు అనేది దేని ద్వారా బయటకు వస్తుంది? ఎవరు చెప్తారు ఆ తీర్పు? ఎవరు చెప్తారు? ఎవరి ద్వారా ప్రకటించబడుతుంది అంటే పరిశుద్ధాత్మను వస్తేనే తప్ప దాని గురించి ఇది ఇలా చేయకపోతే మీరు నిత్య జీవానికి కారు, నిత్య నరకానికి పాత్రలు అని చెప్పేటటువంటి పరిస్థితి ఎప్పుడు జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు రావాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకంను ఒప్పుకొన చేయను. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, కానీ వాటిని మీరు ఇప్పుడు సహింపరు. ఎందుకంటే ఆయన రావాలి. ఎవరు? అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో వరకు నడిపిస్తాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను సత్యం చెప్పుచున్నాను అన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడట? సర్వసత్యాన్ని ప్రకటిస్తాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిందేమో సత్యము, పరిశుద్ధాత్ముడు చెప్పబోయేదేమో సర్వసత్యము. మన దగ్గర క్యాండిల్ ఉంది, పెద్ద ట్యూబ్ లైట్ ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో వెలుగు ఏది? రెండు వెలుగే, కానీ ఏది ఎక్కువ వెలుగు? ట్యూబ్ లైట్. మరి అలాంటిది యేసుక్రీస్తు వారు సత్యాన్ని ప్రకటించి లోకంలో వెళ్ళిపోయాడు. సర్వసత్యాన్ని ప్రకటించడానికి ఆయన పరిశుద్ధాత్మని పంపాడు. ఆయన వస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంపవింపో సంగతులు మీకు తెలియజేయను. మరి పరిశుద్ధాత్మని బోధ ఆయన సొంతం బోధనా? ఆయన ఎవరి బోధ బోధిస్తాడని చెప్తా ఉన్నాయి ఇక్కడ లేఖనాలు. ఎవరి బోధ బోధిస్తాయంట అంటే ఎవరి బోధ బోధిస్తాయి అంటే పరిశుద్ధాత్ముడు ఎవరి బోధ బోధిస్తాడు అంటే ఈ క్రీస్తు బోధనే. అయితే ప్రియులారా, మళ్ళీ పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకున్నారు వీళ్ళు? మరి పొందుకున్నారా లేదా? యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్తా ఉన్నాడో, మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు పట్టణంలో నిలిచి ఉండి మీరు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీరు బూదిగ అంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి వీళ్ళని సర్వసత్యంలోకి నడిపిస్తాడన్నారు. మరి వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారా లేదా అంటే పొందుకున్నారు. ఎప్పుడు అంటే పెంతెకోస్తు పండుగ దినం. అప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి మనము
4 వచనాలు అదేవిధంగా మనం పరిశీలన చేద్దాం. చూడండి. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడతారు. అంటే వీళ్ళు పెంతెకోస్తు పండుగ దినం అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు ప్రియులరా. పొందుకున్న తర్వాత వీళ్ళు ఏం ప్రకటిస్తూ ఉన్నారు? వీరు బాప్తిసం గురించి తీసుకోమన్నారు. మరి ఆ బాప్తిసం ఏ నామంలో పొందాలని ప్రకటిస్తూ ఉన్నారు? ఇది మనకు అంటే యేసుక్రీస్తు నేను సత్యం చెప్తా ఉన్నాను, మేము ఇంకా సంగతులు చెప్తాం, మీరు ఇప్పుడు సహింపరు. ఆయన కనుక సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడట? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మరి అప్పుడు మీరు ఆయన వచ్చి పాపంను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మిమ్మల్ని ఒప్పుకొని చేస్తాడు, మీకు తెలుపుతాడని చెప్తున్నటువంటి పరిస్థితిని మరి వీళ్ళు ఆత్మ పొందుకున్న తర్వాత మరి వీళ్ళు ఏ నామంలో బాప్తిసం పొందమన్నారు, ఏ నామంలో బాప్తిసం పొందారు అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. చూడండి ప్రియులారా, అదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుదురు. ఏ నామంలో బాప్తిసం పొందమన్నారు అపోస్తులు? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందమన్నారు. మరి యేసుక్రీస్తు శిష్యులకు మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత ఏం చెప్పాడు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చు అన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు బాప్తిసం ఇస్తూ తీసుకోమని చెప్తా ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోమన్నారు? అంటే వీరు చెప్పే బోధ ఎవరి బోధ? పరిశుద్ధాత్మని బోధ ఎవరి బోధ? మరి యేసుక్రీస్తు బోధనే కదా ఇక్కడ చెప్పింది. ఎవరు? పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా ప్రకటించేది. ఇది ఎవరి బోధ? యేసుక్రీస్తు బోధ. అంటే ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు వీరు శక్తి పొందుకోరు. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకుంటారో అప్పుడు తీర్పు గురించి, నీతిని గురించి బోధించేటటువంటి పరిస్థితి ఉంటుందని మరి యేసుక్రీస్తు వారు ముందే పరిశుద్ధాత్మను వచ్చి పొందుకున్న తర్వాత మీ పరిస్థితి ఏంటని చెప్పాడు. అయితే ప్రియులారా, ఈ బాప్తిసం తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైనటువంటి ఆత్మ తిరిగి బ్రతికింపబడుతుంది, మళ్ళీ దేవుని రాజ్యంలో ప్రవేశించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఏంటి ప్రియులారా, ఈ ఆత్మ ఏదైతే ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైందో తిరిగి మళ్ళీ బ్రతికింపబడేది దేనిలో అంటే బాప్తిసం. ఈ బాప్తిసం ఏ బాప్తిస్మము? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనా లేక యేసుక్రీస్తు నామంలోనా? అంటే యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిసం పొందండి అని ఇక్కడ ఆజ్ఞాపించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. దీనినే లేఖనం ఏం చెప్తుందంటే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము, పునఃస్థితి సంబంధమైనటువంటి స్నానం. అంటే ముందున్న స్థితిని తిరిగి పొందుకోవడం. ఏదైతే ఆదం అవ్వలు దేవుని కుమారత్వాన్ని పోడగొట్టుకున్నారు, దేవుని రాజ్యంలో ఉండే పరిస్థితి లేదు, దైవ కుమారత్వాన్ని పోడగొట్టుకున్నారు, దేవుని రాజ్యంలో లేనటువంటి వాళ్ళను తిరిగి మళ్ళీ మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనకు ఒకే ఒక మార్గం. ఏంటి అది అంటే బాప్తిస్మము. ఈ బాప్తిస్మం వల్ల ఏం జరుగుతుందంటే ఆత్మ మూలంగా జన్మించేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. అందుకే ఇక్కడ చెప్తుండగా తీతుకు రాసిన పత్రిక 3:5లో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగడత ద్వారాను మనల్ని రక్షించను అంటాడు. అయితే ప్రియులారా, ఈ బాప్తిసంలో ఇంకేం జరుగుతుంది అంటే అందుకు యేసు యోహాను సువార్త 3:3-6 వచనాలు, అందుకు యేసు ఒకనితో క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిత్యంగా చెప్పుచున్నాడు. అంటే క్రొత్త జన్మ ఏది? బాప్తిస్మంలో క్రొత్త జన్మ. అందుకు నికోదేము చెప్తున్నాడు, ముసలివాడనైనా నేను ఎలాగూ జన్మింపగలను? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి నేను జన్మించగలనని అడిగితే యేసుక్రీస్తు చెప్తున్నాడు 5వ వచనంలో, యేసు ఇట్లనే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా. అంటే బాప్తిస్మంలో ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని రాజ్యంలో మళ్ళీ దైవ కుమారత్వాన్ని పొందుకునేటటువంటి పరిస్థితి, ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనేది తిరిగి మళ్ళీ బ్రతికింపబడేటటువంటి పరిస్థితి, దేవుని రాజ్యంలో చేర్చబడే పరిస్థితి, దేవుని కుమారులుగా ఉండేటటువంటి పరిస్థితి. మరి దీని గురించి మరి ఈరోజు మనం చెప్పేటటువంటి బాప్తిసము మరి ఏ బాప్తిసం గురించి చెప్తా ఉన్నారు అంటే బాప్తిసంలో ఏం జరుగుతూ ఉందంటే ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అంటే ఆత్మ మూలంగా జన్మిస్తూ ఉన్నాడు బాప్తిసంలో దేవుని రాజ్యంలో. ఈ బోధన నువ్వు సరిగా చేయకపోతే మరి నువ్వు ఆత్మ మూలంగా ఎలా జన్మిస్తావు, దేవుని రాజ్యంలో ఎలా చేరుతారు? ఇది చాలా జాగ్రత్తగా ప్రియులారా సాతానుగాడు మోసం చేస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే శరీర మూలంగా జన్మించినది 6వ వచనం, శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనే. అంటే బాప్తిసంలో మనము ఆత్మ మూలంగా, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మ మళ్ళీ
నూతన పరచబడతా ఉంది. అందుకే అపోస్తలులు ఏం చెప్పారు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము, ఆత్మ తిరిగి బ్రతికింపబడము ఎక్కడ జరుగుతుందంటే బాప్తిసంలో జరుగుతుంది. అది ఏ బాప్తిసం అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసము పొందడం ప్రియులారా. కాబట్టి అపోస్తలులు బాప్తిసం ఏ నామంలో ఇచ్చారు? యేసుక్రీస్తు నామంలో ఇచ్చారా? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చారా? లేఖనాలు ఏం చెప్తున్నట్టు ఇక్కడ చూడండి, ఎవరైనా పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా బోధిస్తే చాలా జాగ్రత్త. లేఖనాన్ని బట్టి చెప్తా ఉన్నాను, ఆలోచన చేసుకోండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. ఎవరైనా పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా బోధిస్తే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు, జాగ్రత్త. దేవుని యొక్క శిక్ష మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మత్తయి సువార్త 12:32 యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ గురించి ఒక మాట చెప్తూ ఉన్నాడండి. ఏంటంట? పరిశుద్ధాత్మ బోధకు ఇక్కడ మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఎవరైతే పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా ఇప్పటికి కూడా బోధిస్తూ ఉన్నారో, ఎవరైతే ఇంకా మీరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం తీసుకోండి అని ఎవరైతే చెప్తా ఉన్నారో, ఇస్తూ ఉన్నారో, తీసుకుంటూ ఉన్నారో, వీళ్ళందరూ ఎక్కడున్నారు? నిత్య నరకాగ్నికి దగ్గరలో చేరువలో ఉన్నారు. ఎందుకంటే బాప్తిసంలో ఆత్మ తిరిగి బ్రతికింపబడతా ఉంది, మరి ఆడ బ్రతికింపబడట్లేదు కదా. తీసుకున్న బాప్తిసం సరైనది అయితేనే నీకు ఆత్మ బ్రతికింపబడుతుంది. అంటే ఆత్మ మళ్ళా ఒకడు శరీరం మూలంగా జన్మించిన శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనే. మరి ఆత్మ మూలంగా జన్మించాలంటే తీసుకున్న బాప్తిసం సరైనది ఉండాలి కదా. పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా బోధిస్తున్నారా లేదా? ఈరోజు ఏ బోధ జరుగుతూ ఉంది ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. చాలా జాగ్రత్త, ఎందుకంటే మనం భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఉన్నామని చెప్పుకుంటూ మన కన్నుతో, మన వేలితో మన కన్నులనే పొడిపిస్తూ ఉన్నాడు సాతానుగాడు. మీరు అలలియా స్తోత్రం అనండి, మీరు ఏం కాదు ఇలాగనే చేసుకోండి, కానీ దేవుని యొక్క చిత్తాన్ని మాత్రము జరిగించొద్దు, మీరు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చొద్దు అని మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్త. అయితే ఇక్కడ మనం చెప్తున్న యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, మత్తయి సువార్త 28:18-19 మరి ఇదేమంటాడు చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములకు బాప్తిసం ఇచ్చు అన్నాడు. ప్రియులారా అది ఇవ్వాలి అని అంటే బాప్తిసం ఇచ్చే ముందు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఉన్నది. ఏంటంటే పరిశుద్ధాత్మను అంతకుముందు వారు సువార్త ప్రకటించారు కదా. ఎవరికి ప్రకటించారు? యేసుక్రీస్తు కానీ తన శిష్యులు కానీ ఓన్లీ ఇశ్రాయేలీయులకు, యూదులకు మాత్రమే సువార్త ప్రకటించారు. అన్యజనులకు, సర్వ సృష్టికి సువార్త అప్పుడు ప్రకటింపబడలేదు. ఎప్పుడు ప్రకటింపబడింది? పరిశుద్ధాత్మని ఎప్పుడైతే పొందుకున్నారో అప్పుడు సర్వలోకానికి సువార్త ప్రకటించబడింది. మరి ఆ పరిశుద్ధాత్మ బోధలో ఏం ప్రకటించబడుతుందో అనేది ఈరోజు గమనిస్తున్నావా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? ఏమి రాయబడి ఉందో మనకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ ప్రియులారా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అపోస్తులు ఎక్కడ కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మము ఇవ్వలేదు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మము ఇచ్చారు. అసలు బాప్తిసంలో ఏం జరుగుతుంది ఇంకా మనం పరిశీలన చేసుకుంటే, ఆయన ఎవరి మరణంలో, ఎవరి పునరుత్థానంలో మనం పాలు పొందుతున్నామో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రియులారా. ఈ లోకంలో మన కోసము తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నది తండ్రి అయిన దేవుడా, పరిశుద్ధాత్ముడా, యేసుక్రీస్తా? ఎవరు మన కోసం తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు? ఎవరు మన కోసం తన ఆఖరి రక్త బిందు వరకు కార్చారు? ఈ లోకానికి వచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ద్వారానే కదా మనం తండ్రి దగ్గరికి చేరగలుగుతున్నాం. మరి అలాంటిది మరి యేసుక్రీస్తు నామంలో కాకుండా మనం వేరే నామంలో తీసుకుంటే మనం ఎలా పరలోకంలో చేరుతాం? ఎలా నీటి మూలంగా, ఆత్మ మూలంగా మనం జన్మిస్తాం ప్రియులారా? ఇక్కడ అసలు బాప్తిజంలో ఇంకేం జరుగుతుంది? ఎవరి మరణంలో పాలు పొందుతున్నాము? తండ్రి యొక్క మరణంలో పాలు పొందుతున్నామా? పరిశుద్ధాత్మ యొక్క నామంలో మరణంలో పాలు పొందుతున్నామా? క్రీస్తు మరణంలో పాలు పొందుతున్నామా? ఎంత స్పష్టంగా లేఖనాలు రాయబడి ఉన్నా మనకు అర్థం కావట్లేదంటే సాతానుగాడు మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. చూడ, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-11 అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నట్టే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము. ఇక్కడ రాసుకోవాలి, క్రీస్తు తండ్రి యొక్క కుమారుని యొక్క నామంలోనికి బాప్తిసం పొందిన మనమందరం అని ఎవరైతే ఇస్తూ ఉన్నారో బాప్తిసం వాళ్ళు ఇక్కడ రాసుకోవాలి. ఇక ఏమని? క్రీస్తు కాదు, ఇక్కడ వాళ్ళు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని రాసుకోవాలి. ఇక అట్లయితే వారు చేసే బోధ సరైన బోధ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం రాయబడి ఉంది? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము
ఎవరి నామంలోనికి బాప్తిసం పొందుతా ఉన్నాము? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? ఎవరి మరణములోనికి సాదృశ్యంగా మనం బాప్తిసం పొందుతా ఉన్నాము? క్రీస్తు మరణంలో చూడండి ప్రియులారా. కాబట్టి బాప్తిసంలో ఏం జరుగుతూ ఉంది? క్రీస్తు మరణంలో పాలు పొందుతున్నాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిసంలో పాతి పెట్టబడుతూ ఉన్నాం క్రీస్తులో. ఏంటండి? తండ్రి మహిమ వల్ల క్రీస్తు ఎలాగో మృతులలో నుండి లేచాడు, ఆయన నామంలో బాప్తిసం తీసుకుంటే మనం లేచేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే లేపబడిను అని చెప్పి ఇక్కడ, కాబట్టి తండ్రి మహిమల క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అని చెప్పి ఇక్కడ 5వ వచనం చెప్తున్నాడు. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఏడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందాం. ఆయన మరణం యొక్క సాదృశ్యము పాతి పెట్టబడుతున్నాము, బాప్తిసంలో తిరిగి లేపబడతా ఉన్నాము. మరి ఎవరి నామంలో? అది క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము. చూడండి ప్రియులారా, చాలా స్పష్టంగా ఎంత మంచి మాటలు రాయబడి ఉన్నాయండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా అంటారు. చూడండి, ఏమనగా మనం ఇంకను పాపములకు దాసం కాకుండాటకు పాప శరీరం నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఎక్కడ సిలువ వేయబడతా ఉంది? చూడండి ప్రియులారా, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాము. చనిపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సినటువంటి మనము మళ్ళీ బాప్తిసంలో తిరిగి నిత్య జీవానికి పాత్రమైతే మన ప్రాచీన స్వభావాన్ని పాతి పెడతా ఉన్నాము బాప్తిసంలో. మరి ఇది కూడా అర్థం కాకపోతే ఎలాగండి? చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడానియో మరణంలోకి ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నాం మనం. చూడండి ప్రియులారా, మనం క్రీస్తు కూడా చనిపోయిన అంటే బాప్తిసంలో మనం క్రీస్తు నామంలో మనం బాప్తిసం తీసుకుంటే, బాప్తిసం తీసుకోవడం అంటే చనిపోతూ ఉన్నాము, తిరిగి లేపబడతా ఉన్నాం. ఏంటంటే మనం క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడం ఆయనడు మరణము నాకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదంటాడు. ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు, మరణము ఆయన మీద ప్రభుత్వం చేసేటటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించునమని నమ్ముచున్నావా లేదా? నువ్వు మళ్ళీ యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకునే తప్ప తిరిగి జీవించేటటువంటి పరిస్థితి లేదు ప్రియులారా. ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాప విషయమే ఒక్కసారి చనిపోయిన కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు. అటువల్ల మీరు నువ్వు పాప విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు చేసినందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోండి. అంటే ఎవరి నామంలో బాప్తిసం తీసుకుంటే సజీవులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. యేసుక్రీస్తు నామంలో చాలా జాగ్రత్త. ఇంకా మనం పరిశీలిస్తే ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2:12 మీరు బాప్తిసం మందు ఆయనతో కూడా పాతి పెట్టిన వారు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంట, మీరు బాప్తిసం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారైనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి అంటాడు. ఇక్కడ చాలా అద్భుతం. మీరు బాప్తిసం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారైతే మనం పాతి పెట్టబడుతూ ఉన్నాము. ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వాసం ఉంచడం ద్వారా మరి ఆయనతో కూడా లేచేటటువంటి పరిస్థితి మనం ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అందుకే ప్రియులారా, అపోస్తులు యేసుక్రీస్తు నామంలో బాప్తిసము ఇచ్చారు. పేతురు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుదురు. అపోస్తుల కార్యములు 2:38. మరి ఆ మాట చెప్పంగానే మరి ఎవరైనా బాప్తిసము తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో తీసుకున్నారా లేక యేసుక్రీస్తు నామంలోనే తీసుకున్నారా అంటే ఇక్కడ ఏం చెప్పాడు పేతురు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందురు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుదురు అంటే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. అంటే ఒకే రోజు యేసుక్రీస్తు నామంలో 3,000 మంది చేర్చబడ్డారు ప్రియులారా. దేవుని రాజ్యం అనేది మళ్ళీ పునఃస్థితి స్థాపన ఎక్కడ జరిగిందంటే అపోస్తులు 12 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ తర్వాత 3,000 మందితో సంఘము విస్తరించడం అనేది జరిగింది. తిరిగి దేవుని రాజ్యము భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగింది ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి రావడం ద్వారా. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత సర్వసత్యంలో నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి పరిశుద్ధాత్మను 12 మంది అపోస్తులు పొందుకున్నప్పుడు దేవుని రాజ్యం భూమి మీద విస్తరించబడింది. దేవుని రాజ్యం భూమి మీదకి వచ్చేసింది. మరి దానిలో
మరి 3,000 మంది చేర్చడం ద్వారా విస్తరించడం అనేది మళ్ళీ జరిగింది. దేవుని రాజ్యం చూడండి పిల్లలు, దేవుని రాజ్యంలో విస్తరణ అనేది మరి తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క నామంలో కాదు పిల్లల, యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసము. అయితే పిల్లల క్రీస్తు సంఘానికి బాప్తిసం ఇచ్చి ఇంకా మనం పరిశీలన చేసుకుంటే చూడండి పిల్లలు, ఈరోజు క్రైస్తవులు అని చెప్తా ఉన్నారు, అసలు సంఘానికి ఆజ్ఞ ఏంటో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఏంటండి, సంఘానికి ఒక ఆజ్ఞ ఉందండి, ఆజ్ఞాపించారు. సంఘం ఈ నామంలోనే బాప్తిసం తీసుకున్న ఆజ్ఞ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు, బోధ చేసేస్తూ ఉన్నారు. అసలు సంఘానికి బాప్తిసం తీసుకున్న ఆజ్ఞ ఎవరిచ్చారు, ఎవరి ద్వారా ఇవ్వబడింది అనేది కూడా ఈ రోజుకు తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. చూడండి పిల్లరా, క్రీస్తు సంఘానికి బాప్తిసం ఆజ్ఞ కింద వచ్చింది ఎప్పుడంటే అపోస్తుల కాలంలో. అపోస్తులు ఏ నామంలో మరి బాప్తిసం తీసుకోమని ప్రకటించారు? ఆజ్ఞ అనేది సంఘానికి బాప్తిసము ఆజ్ఞ కింద వచ్చిందే అపోస్తులు ఉన్నటువంటి కాలంలో. అపోస్తులు ఆజ్ఞ ఇచ్చారు, ఆ ఆజ్ఞ ఎప్పుడు? ఇది తెలియదు మనకు, ఇది తెలియనటువంటి పరిస్థితి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 47-48 వచనంలో మనం పరిశీలన చేస్తే, అందుకు పేతురు, మన వాళ్ళే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందుటకు ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించును. సంఘానికి ఆజ్ఞ మొదటి శతాబ్ద కాలంలో అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మని బోధ ద్వారా అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొని సంఘానికి ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. ఈ ఆజ్ఞనే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందడం. చూడండి పిల్లలు, ఎంత చక్కటి మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయినా కూడా మనకు అర్థం కావట్లేదు అంటే తీసుకున్నటువంటి బాప్తిసము సరైనది కాదు కాబట్టి మనకు అర్థం కావట్లేదు. కాబట్టి బాప్తిసం ఏ నామంలో తీసుకోవాలంటే యేసుక్రీస్తు నామంలో తప్ప మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో కాదు అని మొదట మనం గ్రహించుకోవాలి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1-5 వచనాల్లో మనం పరిశీలిస్తే ప్రియులారా, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పరదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారని వారు అడగగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకటి చూడండి. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదు అంటున్నారు. చూడండి, ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది. ఈరోజు కూడా అదే పరిస్థితి సంఘంలో పోయింది. పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే ఏమోనండి, మా అయ్యగారు ఇచ్చాడు బాప్తిసం మేము తీసుకున్నాం. పరిశుద్ధాత్మ అంటే మాకు కూడా తెలియదు. ఎవరో అసలు ఆత్మ అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధాత్మ దిగడం అంటే ఏంటో అది కూడా చూడండి. పరిశుద్ధాత్ముడు ఉన్నారన్న సంగతి మిమ్మల్ని వినలేదని చెప్పారు, వినలేదట వాళ్ళు. అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతారని అడగగా వారు యోహాను బట్టి ఇక్కడ చూడండి, యోహాను బాప్తిసం బట్టి అని చెప్పారు. యోహాను ఏమన్నాడు, మారు మనసు నిమిత్తము రాబోయే కాలానికి మారు మనసు పొందాలి మీరని ఆయన క్రీస్తుని గురించి ప్రత్యక్షపరచడానికి బాప్తిసం ఇచ్చాడు అక్కడ. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చినని చెప్పాను. తన వెనుక వచ్చిన వాడిని అందు విశ్వాసం ఉంచాలని చెప్తాను. ఆ వారు మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము, ఇది మనకు ఇంపార్టెంట్. పేతురు గారు మొదటి ప్రసంగంలోనే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో అతని వాక్యం అంగీకరించిన వారు ఇంచుమించు 3,000 మంది ఆ రోజు చేర్చబడి సంఘం అనేది విస్తరించబడుతుంది. తద్వారా అపోస్తులు ఏడ బోధించిన కానీ యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం తీసుకోమని బోధించారు, యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసము పొందారు. వారు ఆ మాట విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. ఎక్కడ కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క రిఫరెన్స్ కూడా ఎక్కడ కూడా లేదు అని మొదట మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే మన ఆత్మలను రక్షించాలంటే పునఃస్థితి సంబంధమైన స్నానము. చూడండి ప్రియులారా, పరిశుద్ధాత్మను మనము ద్వారా మనం పొందుకుంటున్నాం. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిరు. అపోస్తల కార్యములు 8:14-16 వచనంలో మనము ఇక్కడ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా పిల్లలు ఇంకా మనం పరిశీలన చేసుకుంటే గలితీయులకు రాసిన పత్రిక 3:26-28లో యేసుక్రీస్తు నందు మీరు అందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు ఉన్నారు. ఎవరి విశ్వాసం వలన? యేసుక్రీస్తు నందు మీరు అందరూ విశ్వాసం వలన దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును బాప్తిసంలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. క్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తు కలిగినటువంటి మహిమను మనం ధరించుకుంటున్నాం, ఆయన గుణలక్షణం ఆయన స్వభావాన్ని మనం ధరించుకుంటున్నాం. ఏదైతే క్రీస్తు ఎవరి మహిమలో వచ్చాడు? తండ్రి మహిమలో వచ్చాడు. మరి బాప్తిసంలో మనం ఎవరి మహిమ ధరించుకుంటున్నాము? క్రీస్తు మహిమను. క్రీస్తు మహిమ ధరించుకోవడం అంటే ఏ మహిమ? ఎవరి మహిమ ధరించుకుంటున్నాము? తండ్రి మహిమను ధరించుకుంటున్నాము. ఇందులో యూదులని గ్రీకు దేశస్థుని లేదు, దాసుడని
స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని ఎవరు కూడా లేరు ప్రియులారా. చాలా జాగ్రత్త. కాబట్టి ఇంకా క్రీస్తు నామంలోనే బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప తండ్రి యొద్దకు వెళ్ళేటటువంటి పరిస్థితి లోకంలో ఎవరైనా మార్గం లేదు. ఈ లోకంలో వేరే మార్గము లేనే లేదు. క్రీస్తు ద్వారా తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు ఎవరు కూడా లేరు. ఆయన ద్వారానే తండ్రి రాజ్యంలో, అంటే దేవుని యొక్క రాజ్యంలో పునఃస్థితి స్థాపన జరిగించాడో దేవుడు ఏదైతే రాజ్యంలో, ఆ రాజ్యంలో చేరేటటువంటి పరిస్థితే బాప్తిసము. మరి ఆయన నామములో తప్ప వేరే నామంలో పొందే పరిస్థితే ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామంలో కూడా రక్షణ లేదు. ఒక్క ఆ నామంలోనే ప్రియులారా. చాలా జాగ్రత్త. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ప్రియులారా, నామము అంటే కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది ఉన్నారు. అసలు ఇక్కడ మనం పరిస్థితి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప తండ్రి యొద్దకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. యేసుక్రీస్తు ద్వారానే దేవుని రాజ్యంలో మనము ప్రవేశిస్తాం. ప్రియులారా, అసలు నామం అంటే ఏంటో కూడా ఈరోజు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది చాలా మందిలో. నామం అంటే ఏంటి? అదొక నామం అంతే. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామంలో బాప్తిసం తీసుకోండి. అసలు నామం యొక్క అర్థము, దాని యొక్క పరమార్థం అనేది కూడా ఈరోజు అనేక మందికి తెలియనటువంటి పరిస్థితి. అంటే నామం అంటే ఏంటంటే మహిమ, గుణలక్షణము, స్వభావము, కీర్తి, ఖ్యాతి. దేవుని యొక్క కీర్తి, దేవుని యొక్క ఖ్యాతి, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క గుణలక్షణము, ఇది నామము. అంటే నామం అంటే ఏదో అట్టిగా పేరు నామం కాదు. నామం అంటే ఏంటి? మహిమ, స్వభావము, గుణలక్షణము, కీర్తి, ఖ్యాతి. ఇవి నామంకు సంబంధించినవి ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మరి తండ్రి మహిమ ఈజ్వల్ టు 10 అయితే కుమారుని మహిమ ఈజ్వల్ టు కూడా 10. పరిశుద్ధాత్మని మహిమ కూడా 10. టోటల్ మహిమ ఎంత వస్తుంది? తిరిగి 10. అంటే యేసుక్రీస్తు చెప్పాడు కదా, మీకు అర్థం కావాలంటే నేను ఉదాహరణ, యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ఏమన్నాడు పరిశుద్ధాత్మని గురించి? ఆయన నా వాటిలోని తీసుకొని మీకు బోధిస్తాడు కనుక నన్ను మహిమపరచును. అంటే ప్రియులారా, క్రీస్తు కలిగి ఉన్నటువంటి మహిమ ఎవరి మహిమ? తండ్రి మహిమ. మరి క్రీస్తు మహిమలో ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మరి పరిశుద్ధాత్ముని బోధలో మనం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుకోవడం ద్వారా ఎవరి మహిమ ధరించుకుంటున్నాము? అంటే క్రీస్తు మహిమను అంటే క్రీస్తు మహిమను ధరించుకోవడం ద్వారా తండ్రి మహిమను ధరించుకుంటున్నాము, పరిశుద్ధాత్ముని మహిమను ధరించుకుంటున్నాము, కుమారుని యొక్క మహిమను కూడా ధరించుకుంటున్నాము. అంటే టోటల్ ఎవరి మహిమను ధరించుకుంటున్నాం మనం? ఇక్కడ తండ్రి మహిమను ధరించుకుంటాం. అంటే నామం అంటే ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, తండ్రి అంటే యేసుక్రీస్తు తండ్రి నామంలో వచ్చాడు కాబట్టి మరి పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో వచ్చాడు? క్రీస్తు ధర్మ నామంలో వచ్చాడు. మరి ఇది కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది ప్రియులారా. కాబట్టి టోటల్ ఇక్కడ ఎవరి మహిమను పొందుకుంటున్నామంటే క్రీస్తు మహిమను పొందుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడండి. ఏం మాట చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తున్నటువంటి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యుద్ధకు ఎవడును ఎక్కిపోడు. అంటే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి యేసుక్రీస్తు నామములో తప్ప ఏ నామములో బాప్తిసం తీసుకున్నా కానీ చెల్లేటటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే ఇప్పటికి కూడా ఇంకా మేము ఏ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం తీసుకున్నామండి అని ఎవరైతే మీరు అనుకుంటున్నారో, మీరు తీసుకున్నటువంటి బాప్తిసము లేఖనానుసారము కాదు. మేము చెప్పినది ప్రతి ఒక్కటి రిఫరెన్స్తో సహా మేము ముందు ఉంచాము. పరిశీలన చేయండి, ఆలోచన చేయండి. ఎవరో ఏదో చెప్పారో మేము దాన్నే అనుసరిస్తామనడము అది తప్పు. ఎందుకంటే ప్రియులారా, అపోస్తలులు ఒక మాట చెప్పారు ఏథెన్స్ వారి గురించి. ఏథెన్స్లో నివసించు పరజనులను, పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే కాలం గడిపితే ఏం లాభం? చనిపోతే నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరైతే ఇప్పటికి కూడా ఇంకా తీసుకున్నటువంటి బాప్తిసం సరైనది కాదో, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాదిలో సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు పేతురు చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుదురు. ప్రియులారా, యేసుక్రీస్తు నామంలోనే తప్ప ఏ నామంలో బాప్తిసం పొందినా దేవుని రాజ్యంలో ప్రవేశించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే క్రీస్తు మన కోసము తన బలియాగం గావించబడ్డాడు. మన కోసం తను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. మన కోసం ఈ లోకంలో మరి మన పాపాల నుండి తీసివేయడానికి మరి తండ్రి అయిన దేవుడు క్రీస్తుని ఈ లోకానికి పంపిస్తే ఆయన మన కోసం బలిగా అర్పణగా అర్పించుకొని మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారానే తప్ప తండ్రి యుద్ధకు ఎవరు కూడా ఎక్కిపోలేము. కాబట్టి మన కోసం మరణించింది సిలువలో తండ్రి అయిన దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు కాదు. మన కోసం సిలువలో మరణించింది ఎవరు అంటే యేసుక్రీస్తు. కాబట్టి మనం యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం తీసుకుంటే మరి తండ్రి రాజ్యంలో చేరుతాము. కాబట్టి మీరు ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ సమస్త పరంగా కానీ ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పలేము. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది అని చెప్పడం ద్వారా
అంతే తప్ప క్రీస్తు ప్రేమ మనం బలవంతం చేయడం ద్వారా బైబిల్లో ఇలా ఉంది అని చెప్తున్నాము. మరి విని నమ్ముతారా? అది మీకే మంచిది. లేదు మేము నమ్మమంటే అది మీ ఇష్టము. కాబట్టి చెప్పాల్సింది ఏదో మేము చెప్పాము. ఎందుకంటే ఆ దేవుని వాక్యం మొదట మీకు బోధించడం ఆవశ్యకమే. ఆయనను దాన్ని త్రోసివేసి నిత్య జీవానికి మిమ్మల్ని మీరు అపాత్రలుగా ఎంచుకోవద్దని మరి క్రీస్తు ప్రేమ బట్టి మిమ్మల్ని వేడుకుంటూ చెప్పబడినటువంటి వాక్యము మన అందరి హృదయంలో నీరు కట్టి పాలించును గాక. ఆమెన్. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో మరి BW అకాడమీ అని మీరు టైప్ చేసినట్టయితే, అదేవిధంగా బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహరన్ అని మీరు టైప్ చేసినట్టు 2 యూట్యూబ్ ఛానల్లో మా వాక్యాలు ఉంటాయి. కాబట్టి వినండి, మరి సత్యాన్ని గ్రహించండి, అనేక మందులకు షేర్ చేయండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.